ఈవీనా పెట్రోలా గెస్ చేయండి చూద్దాం. వీడియో ఎండ్ లో చెప్తాను నేను ఏ బైక్ తీసుకుంటున్నా అనేసి. అసలు ఈవీ ఎందుకు తీసుకున్నానో ఫస్ట్ మీ అందరికి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఆ డెలివరీస్ ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అప్పుడప్పుడు మేము ప్రమోషన్స్ ఎలా చేస్తాం అనేది కూడా జస్ట్ చూడండి, మీరు అంతా మీకు ఒక ఐడియా ఉంటుందని. మేము బైక్స్ ఎందుకు తీసుకుంటున్నా సపోర్ట్ వల్ల నేను ఆ రోజు కంపెనీకి అయితే మెయిల్ పెట్టాను. నాకు పాజిటివ్ గా మెసేజ్ కూడా వచ్చింది. సర్వీస్ లో ఇప్పటి నుంచి ఏం ప్రాబ్లం ఉండదని. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి. ఫస్ట్ అయితే లాస్ట్ టైం మన వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా నేను కొత్త బండి తీసుకుంటున్నా. అదేంటి, ఈవీనా పెట్రోలా, ఏం తీసుకుంటా అనేది లాస్ట్ లో మీకైతే క్లియర్ గా చెప్తాను. ఎందుకు ఈవీ తీసుకున్నా అనేది అయితే ఫస్ట్ చెప్తా. మీ సజెషన్ కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను ఈవీ తీసుకున్నది ఓన్లీ మా పర్సనల్ యూజ్ కోసం కాదండి. మాది సూపర్ మార్కెట్, అంటే కంప్లీట్ గా ఆన్లైన్ సూపర్ మార్కెట్. ప్రస్తుతం ఆఫ్లైన్ సూపర్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది నేను ఒక వీడియో అయితే చేసి చెప్పాను. ఒకసారి చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆన్లైన్ సూపర్ మార్కెట్ అంటే వరంగల్, హన్మకొండ, కాజీపేట్ 3 ఏరియాస్ కూడా మా డెలివరీ ఏజెంట్స్ అయితే తిరుగుతూ ఉంటారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. సో 3 టైమ్స్. మళ్ళీ ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ అప్పుడు కూడా మాకు కొంచెం ఆర్డర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఒక డెలివరీ ఏజెంట్ కి మేము 200 to 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మంత్లీ 6000 వరకు అయితే ఓన్లీ పెట్రోల్ ఖర్చులే ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఒక్కరికి నేను చెప్పేది, అందరికి కాదు. మీరు అనుకోవచ్చు 3 వీలర్ అట్లా చూస్ చేసుకోవచ్చు అని. కొన్ని కొన్ని సందులు ఉంటాయి కదా, హోమ్ డెలివరీ కదండి, అందుకే మేము బైక్స్ చూస్ చేసుకోవడం జరిగింది. అందుకోసం నేను ఈవీ తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఏం తీసుకుంటానని నేను చెప్తాను కదా, వీడియో ఎండ్ లో చూడండి. మా షాప్ ప్రమోషన్స్ కూడా ఎలా చేస్తాం ఈ బైక్ మీద అనేది కూడా నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఏమన్నా సజెషన్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా కామెంట్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడైతే పెట్రోల్ వర్సెస్ ఈవీ, మీరు నా ఎక్స్పీరియన్స్ తో అయితే చెప్తున్నాను. కంప్లీట్ గా ఈవీ సర్వీస్ బెస్ట్ ఉండాలని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. డిపెండ్ ఆన్ ద లక్. ఎందుకంటున్నా అంటే కొంతమంది నార్మల్ బైక్స్ తీసుకున్న వాళ్ళకి కూడా మంచిగా రన్ అవుతున్నాయి. మన కామెంట్ బాక్స్ లో చూడొచ్చు. అంటే కొంతమంది చెప్తున్నారు కదా, మనకి మేము 70 కిలోమీటర్స్ తిరిగినాం, 90 తిరిగినాం. అదే కంపెనీస్ లో కొంతమంది 10K కూడా బ్యాటరీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ పెట్రోల్ అయితే అలాంటి ప్రాబ్లం లేదు. మీరు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా, కొత్త బైక్ తీసుకున్నారు అనుకోండి, 1 lakh లోపలే మనకి మంచి కొత్త బైక్ యాక్టివా గానీ, జొపాటర్ గానీ ఇట్లాంటివి అయితే వస్తాయి. ఈవీ అయితే మాత్రం 1,50,000 నుంచి ఇంకా పైకే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ప్రైస్ విషయంలో అయితే. నార్మల్ ఈవీలో సర్వీస్ అనేది కొంచెం బాగుండదు. కొంచెం ఏంది, కొన్ని కొన్ని కంపెనీస్ బయట అది మన బైక్ కి వచ్చిన ప్రాబ్లమ్ ను బట్టి. అదే పెట్రోల్ కి అయితే అట్లా ఏం ఉండదు. మంచి సర్వీసింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మంచి స్పేర్ పార్ట్స్ అయినా కూడా మీకు ఎక్కడైనా దొరుకుతాయి. మీకు నచ్చిన షోరూమ్లలో, నచ్చిన సర్వీస్ పాయింట్లలో అయితే మీరు సర్వీస్ చేసుకోవచ్చు. లోకల్లో 40 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళైతే ఈవీ తీసుకోకుండా పెట్రోల్ తీసుకోండి అని నాకు అనిపించింది చెప్తున్నాను. ఈవీ తోని లాంగ్ డ్రైవ్ చేయలేము. సపోజ్ ఎందుకు అంటే, నేను మొన్న మా షాప్ కోసం అప్పుడప్పుడు మేము కొలాబరేట్ అయినప్పుడు లాంగ్ జర్నీస్ ఉన్నాయి అనుకోండి, నేను ఈవీ తీసుకెళ్ళను. డైరెక్ట్ కార్ లో గానీ, మా పెట్రోల్ బైక్ లో గానీ వెళ్ళిపోతాము. ఎందుకంటే 40 కిలోమీటర్స్ ఎబో తర్వాత మళ్ళీ 50 అయింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఏదైనా మనకి డ్రైవింగ్స్ ఎటైనా వెళ్ళినా కూడా మనకు ఆ ఛార్జింగ్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి మన బండి తీసుకొని వేరే వాళ్ళు ట్రయల్ చేద్దామని అన్నా కూడా అప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనుకో, లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. లాంగ్ డ్రైవ్స్ కి అయితే ఈవీ బెటర్ కాదనే చెప్తాను. ఇప్పుడు దాని వారంటీ ఉన్నంత వరకు అయితే మనకి సర్వీస్ ఛార్జీలు ఉండవు, కానీ ఫ్యూచర్ లో అయితే సర్వీస్ ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి ఈవీ కని అయితే అనుకుంటున్నా. బ్యాటరీ ఫెయిల్ అయ్యింది అనుకోండి వారంటీ లేకుండా, అప్పుడు మనం పెట్టుకున్న 50,000 నుంచి 80,000 వరకు బ్యాటరీ ఖర్చు అయితే ఉంటుందంట కొన్ని కొన్ని కంపెనీస్ బట్టి. అదొకటి మాత్రం చాలా గుర్తు పెట్టుకోండి. ఇవి తీసుకునే ముందు లాంగ్ అయితే నార్మల్ ఒక రోజు తీసి 2 రోజులు తీస్తా అనే వాళ్ళకి పెట్రోలే బెటరు. ఇది కమర్షియల్ పర్పస్ అయితే ఏంటంటే కొంచెం వారంటీస్ ఉంటాయి కాబట్టి మనకి ఎంతో కొంత మనీ సేవ్ అయింది, సర్లే ఇంకా అని చెప్పేసి మనం మళ్ళీ బ్యాటరీ తీసుకోవడానికి అయితే ఏమనిపించదు. అదే అప్పుడప్పుడు తీసి అప్పుడప్పుడు షోరూమ్ లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం షోరూమ్ చుట్టూ తిరిగినాం అనుకోండి, నాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకు తీసుకున్నాం రా ఇంత పెట్టి, ఇదేదో పెట్రోల్ తీసుకున్నా అయిపోయేది అని. అప్పుడు వేరే అమ్ముకున్నా కూడా రీసేల్ అయినా అవుతుంది. కానీ ఈవీ వెహికల్స్ కి అయితే అస్సలు రీసేల్ ఉండదట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ర్యాపిడో ఇట్లాంటి డెలివరీ ఏజెంట్స్ కి అయితే
ఇది తీసుకోవచ్చు. పెట్రోల్ సేవ్ అవుతుంది. మీరు ఎన్ని డెలివరీస్ చేసుకుంటే అక్కడ మీకు మనీ అంత జనరేట్ అవుతుంది కదా. ఇట్లాంటి థర్డ్ పార్టీ డెలివరీ ఏజెంట్స్ కి అయితే వాళ్ళైతే ఈవీకి బెస్ట్ అని చెప్తా. పర్పస్ న తిరిగే వాళ్ళకైతే మాత్రం ఈవీ బెటర్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం, మార్కెటింగ్ పర్పస్ న తిరిగే వాళ్ళకైతే మాత్రం ఈవీ బెటర్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవడానికి, అంటే సపోజ్ డిస్ట్రిబ్యూటర్స్ గానీ అట్లాంటి వాళ్ళు లోకల్లోనే తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఈవీ ప్రిపేర్ చేయొచ్చు. నార్మల్ ఎంప్లాయీస్ కి అయితే మాత్రం పెట్రోలే బెటర్ అండి. 3000 అయ్యేది మేము స్టార్టింగ్ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు 6000, అంటే డబల్. ఇంకా కొన్ని ఫ్యూచర్ లో ఎంత ఎక్కువైతుందో తెలియదు. మెయింటెనెన్స్ ఎక్కువైనా కొద్దీ మాకు బిజినెస్ అనేది డల్ అయిపోతుంది. అందుకోసం ఈవీ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. అని చెప్పాను కదా నేను ఏ బైక్ తీసుకుంటా అని. ₹1,00,000కి 3 బైక్స్ ఇస్తా అంటున్నారు నార్మల్ కంపెనీ వాళ్ళు. అంటే ఈవీ వెహికల్స్ అండి, పెట్రోల్ కాదు. ఇంత జరిగినా ఈవీ ఎందుకు తీసుకుంటున్నావు అని మళ్ళీ అనుకోవచ్చు. చెప్పాను కదా, మరి ఈవీ తీసుకోమంటారా లేదంటే వాళ్ళకు పెట్రోల్ ఛార్జ్ పే చేయమంటారా? ప్లీజ్ సజెస్ట్ చేయండి. మీ సజెషన్ కామెంట్ రూపంలో డెఫినెట్ గా చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు నిజంగా మీ సిస్టర్ లెక్క అనుకొని చాలా హార్ట్ఫుల్ గా అయితే నాకు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 1,00,000 కి 3 బైక్స్ ఇస్తా అని చెప్పేసి 40,000 పర్ ఒక బైక్ పడుతుంది. మరి మా డెలివరీ ఏజెంట్స్ కి 3 బైక్స్ ఇమ్మంటారా లేదంటే ఇంకొకటి నార్మల్ గా టీవీఎస్ గానీ లేదంటే వేరే వేరే అదర్ కంపెనీస్ ఏదైనా తీసుకోమంటారా ఈవీలో? ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన తర్వాత నేను ఏది తీసుకుంటున్నా అనేది కూడా డెఫినెట్ గా అయితే మళ్ళీ ఒక షార్ట్ వీడియోనైనా అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు నా వీడియో చూసిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇది ప్రమోషన్ అన్నమాట. అప్పుడప్పుడు సిటీలో అంటే కస్టమర్స్ కి ఇలా వెళ్ళవు, నీట్ గా ప్యాక్ చేసి ఎవరి ప్యాకింగ్ వాళ్ళకి డెలివరీ చేస్తారు. ఇది ప్రమోషన్ కోసం ఇవన్నీ ఉంటాయని చెప్పడం కోసం అని సిటీ మొత్తం అప్పుడప్పుడు ఇలా తిప్పిస్తామన్నమాట. మన వాళ్ళే తిరిగేది కూడా. ఈ బాక్స్ అనేది మేమే తయారు చేయించుకున్నాము. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.